గత 75 సంవత్సరాల నుండి ఇండియా, పాకిస్తాన్ మధ్య ఎన్నో యుద్ధాలు జరిగాయి ఈ కశ్మీర్ కోసం. అసలు ఒరిజినల్‌గా కశ్మీర్ ఎవరికి సొంతం? మన ఇండియాకా? పాకిస్తాన్‌కా? మహారాజా హరి సింగ్ ఎవరైతే కశ్మీర్ రాజు ఉన్నారో, ఆయన మనకి ఇండిపెండెన్స్ రాగానే కశ్మీర్‌ని మనకిస్తున్నట్టు అగ్రీమెంట్ కూడా చేశారు. కానీ ఇంకా పాకిస్తాన్ కశ్మీర్ మాదంటే మాదని మనపైన ఎన్నో టెర్రరిస్ట్ అటాక్‌లు చేసింది. మొన్న రీసెంట్‌గా జరిగిన పహల్గామ్ అటాక్ కూడా కశ్మీర్ కోసమే. అయితే ఇక్కడ మనం గమనించవలసిన విషయం, ఇప్పుడు పీఓకే ఏదైతే పాకిస్తాన్ ఆక్యుపైడ్ కశ్మీర్ ఉందో దాన్ని ఇండియా తిరిగి తీసుకోగలుగుతుందా లేదా? ఒకవేళ తీసుకుంటే మనం ఎలాంటి కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాలి? ఇప్పుడు రీసెంట్గా ఇండియన్ ఆర్మీ ఆపరేషన్ ఆక్రమణ అని ఒకటి లాంచ్ చేసింది. ఈ ఆపరేషన్ ఆక్రమణ ఏంటి? ఇలాంటి డీటెయిల్స్ అన్నీ ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇంకా మన ఛానల్ నవీన్ దేవరకొండ టాక్స్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, వేల సంవత్సరాల నుండి కశ్మీర్ ఇండియాదే. మీరు వేదాలలో చూసుకున్నా కానీ కశ్మీర్ మన దేశానికే చెందింది. ఎన్నో వేదాలలో కూడా ఈ కశ్మీర్ ప్రస్తావన వచ్చింది. పాకిస్తాన్ పుట్టిందే 1947లో. అంతకుముందు పాకిస్తాన్ కూడా ఇండియాలో భాగమే. 1947లో మనకి స్వతంత్రం వచ్చిన తర్వాత కశ్మీర్ మనకి అటు పాకిస్తాన్కి ఎవరికీ ఇవ్వలేదు. కశ్మీర్ ఒక ఇండిపెండెంట్ నేషన్గా ఉంచుతామని అప్పటి కశ్మీర్ మహారాజైన హరి సింగ్ చెప్పారు. అయితే పాకిస్తాన్లో ఉన్న ట్రైబల్స్, పష్తూన్ ట్రైబల్స్ ఎవరికి చెప్పకుండా కశ్మీర్ పైన అటాక్ చేశారు. అటాక్ చేసి అక్కడ ఉన్న ఎంతో సంపదను దోచుకున్నారు. ఇంకా తోచని స్థితిలో మహారాజా హరి సింగ్ అప్పటి హోమ్ మినిస్టర్ అయిన సర్దార్ వల్లభాయ్ పటేల్ దగ్గరికి వచ్చి మాకు హెల్ప్ చేయమని కోరాడు. అయితే సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ యాక్సెషన్ అంటే ఈ కశ్మీర్ భూభాగాన్ని ఇండియాలో విలీనం చేస్తున్నట్టు ఒక సంతకం చేయాలని అడిగాడు. అడిగినట్టుగానే ఇంకా హరి సింగ్ కశ్మీర్ని ఇండియాలో విలీనం చేస్తున్నట్టు ఒక ట్రీటీ కూడా సైన్ చేశాడు. అప్పటి నుండి కశ్మీర్ మన ఇండియాలో భూభాగం అయింది. కానీ అప్పటికే కశ్మీర్లోని కొంత ప్రాంతాన్ని పాకిస్తాన్ ఆక్యుపై చేసింది ఇల్లీగల్గా. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఆ పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఏదైతే ఉందో అది తీసుకోవడానికి మిలిటరీని కూడా పంపించారు. కానీ అప్పటికే మన ప్రైమ్ మినిస్టర్ అయిన జవహర్లాల్ నెహ్రూ ఈ ప్రస్తావనని యుఎన్లో ఇంట్రడ్యూస్ చేశారు. యుఎన్ ఏదైతే యునైటెడ్ నేషన్స్ ఉన్నాయో వాళ్ళు కొన్ని కీ ఫార్ములాస్ అండ్ కీ పాయింట్స్ ఇచ్చారు ఈ కశ్మీర్ ఇష్యూ పైన. సో ఆ పీఓకే ఎవరికి చెందకుండా పాకిస్తాన్ ఆక్రమించేసుకుంది. యుఎన్ చెప్పిన రిజల్యూషన్స్ ఏంటంటే, మొదటగా ఏవైతే పాకిస్తానీ ట్రూప్స్ ఇండియాలో ఉన్నాయో వాటన్నిటిని విత్డ్రా చేయమని. దాని తర్వాత ఇండియా మిలిటరీ ప్రెజెన్స్ కూడా మినిమల్గా ఉండాలి ఆ కశ్మీర్ ఎల్ఓసి లైన్ ఏదైతే ఉందో దాని దగ్గర. అయితే థర్డ్ దెన్ మోస్ట్ ఇంపార్టెంట్ వన్, ప్లెబిసైట్. అంటే ఇది ఒక ఓటింగ్ అనుకోండి. కశ్మీర్ ప్రజలు ఇండియాలో కలవాలనుకుంటున్నారా లేకపోతే అటు పాకిస్తాన్లో కలవాలనుకుంటున్నారా అది ప్రజలే డిసైడ్ చేస్తారు. దానికో ప్లెబిసైట్ కండక్ట్ చేయాలని యుఎన్ ఒక 3 కీ పాయింట్స్ని విడుదల చేసింది. కానీ పాకిస్తాన్ ట్రూప్స్ ఆ ఎల్ఓసి ఏదైతే పీఓకే దగ్గర ఎల్ఓసి ఉందో అక్కడ నుంచి విత్డ్రా చేయలేదు. ఆ ప్లెబిసైట్ ఏదైతే ఓటింగ్ కండక్ట్ చేస్తామన్నారో అది 75 ఏళ్ళైనా ఇప్పటి వరకు ఆ ఓటింగ్ కూడా జరగలేదు. మనందరికీ కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి. అయితే 75 ఏళ్ళ తర్వాత ఇప్పుడు నిజంగానే పీఓకేని మనం తీసుకోవచ్చా? దాని తర్వాత ఈ 75 ఏళ్లలో ఒక్కసారి కూడా మనం పీఓకేని ఆక్యుపై చేయడానికి ట్రై చేయలేదా అని. అయితే కొన్ని ఇన్స్టెన్సెస్ చూద్దాం. 1971 బంగ్లాదేశ్ లిబరేషన్ వార్లో ఇండియాకి ఛాన్స్ ఉండేది పీఓకేని ఆక్యుపై చేయడానికి. ఎందుకంటే అప్పటికే 93,000 పాకిస్తాన్ సోల్జర్స్ ఇండియన్ ఆర్మీకి లొంగిపోయారు. మన ఇండియాకి ఒక స్ట్రాంగ్ పాయింట్ ఆ మూమెంట్లో పీఓకేని ఆక్యుపై చేయడానికి. కానీ మన ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ అలా చేయలేదు. ఎందుకంటే అప్పటికి ఇరు దేశాల మధ్య పీస్ అనేది కంప్లీట్లీ డిస్ట్రాయ్ అయిపోయింది. ఇరు దేశాలు చాలా హై టెన్షన్లో ఉన్నాయి. ఇంకా చేసేది ఏం లేక రెండు దేశాలు షిమ్లా అగ్రిమెంట్ చేసుకున్నారు 1972లో. ఈ షిమ్లా అగ్రిమెంట్ ప్రకారం ప్రజెంట్ ఉన్న లైన్ ఆఫ్ కంట్రోల్ని ఎవ్వరూ జరగడానికి వీల్లేదు. అంటే వాళ్ళు ఇప్పుడు ఏదైతే పొజిషన్లో ఉన్నారో ఆ పొజిషన్నే మెయింటైన్ చేయాలి. అదే ఇప్పటి వరకు ఉన్న మనకి యాక్చువల్ బార్డర్. ఇప్పుడు మనకు ఇంకో క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు నిజంగా పీఓకేని మనం ఆక్యుపై చేయొచ్చా? ఇప్పుడు సిచ్యువేషన్ చూస్తే చేయొచ్చనే చెప్పాలి. ఎందుకంటే మొన్న రీసెంట్గా పాకిస్తాన్ షిమ్లా అగ్రిమెంట్ని క్యాన్సిల్ చేస్తున్నామని అనౌన్స్ చేసింది. ఆ షిమ్లా అగ్రిమెంట్ క్యాన్సిల్ చేస్తే అల్టిమేట్గా బెనిఫిట్ అయ్యేది ఇండియా అనే చెప్పాలి. ఎందుకంటే మన ఇండియా ఇల్లీగల్లీ పీఓకే ఏదైతే ఆక్యుపై చేసిందో ఆ భూభాగానికి వెళ్ళి ఫైట్ చేసి మన పీఓకేని తిరిగి ఇండియాలో మర్జ్ చేయొచ్చు. అయితే మర్జ్ చేసిన ఈ పీఓకేని ఇండియన్స్ యాక్సెప్ట్ చేస్తారా, అటు పాకిస్తానీస్ యాక్సెప్ట్ చేస్తారా? ఇండియన్స్ డెఫినెట్లీ యాక్సెప్ట్ చేస్తారు. బట్ ఆ పీఓకేలో ఉన్న ప్రజలు యాక్సెప్ట్ చేస్తారా లేదా అనేది మనం చూడాలి. అయితే ఇక్కడ చూస్తే ఇంకా ఇంటర్నేషనల్ ప్రెషర్ కూడా ఉంటుంది మన ఇండియా పైన. ఎందుకంటే పాకిస్తాన్కి చైనా క్లోజ్ ఎలై. ఒకవేళ పీఓకేని కనుక మనం ఆక్యుపై చేస్తే చైనాకే గట్టి దెబ్బ. చైనా, పాకిస్తాన్ ఈ రెండు దేశాలు కలిసి సిపిఈసి అని ఒక ప్రాజెక్ట్ని లాంచ్ చేశాయి. అంటే చైనా టు
పాకిస్తాన్లో ఉన్న గ్వాదర్ పోర్ట్ వరకు ఒక బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్లో భాగంగా ఒక పెద్ద రోడ్ని లాంచ్ చేసింది. అండ్ పనులు కూడా వాళ్ళు ఎప్పటి నుంచో స్టార్ట్ చేశారు. ఒకవేళ పీఓకే ఇండియాలో విలీనం అయితే చైనాకి అల్టిమేట్ లాస్. సో పీఓకేని మనం ఆక్యుపై చేయాలని ట్రై చేస్తే చైనా కూడా మనపై యుద్ధానికి వచ్చే ఛాన్స్ ఉంది. అంటే ఇటు మనం పాకిస్తాన్తో పాటు అటు చైనాతో కూడా యుద్ధం చేయక తప్పదు. మరి దీన్ని ఎలా హ్యాండిల్ చేయాలి? దీన్ని హ్యాండిల్ చేయాలంటే మనం ఇంటర్నేషనల్ సపోర్ట్ తీసుకోవాలి. ఇటు రష్యా అయినా అటు యుఎస్ అయినా ఈ రెండు దేశాలలో ఏదో ఒక దేశం మనకు సపోర్ట్ చేస్తే చైనాని ఈజీగా డిఫీట్ చేయొచ్చు. పాకిస్తాన్ సంగతి మనకు తెలిసిందే, ఇండియన్ ఆర్మీ ఒక్కటి చాలు పాకిస్తాన్ని డిస్ట్రాయ్ చేయడానికి. అయితే చైనాతో ఈ డిప్లొమాటిక్గా కూడా మనము ఆన్సర్ ఇవ్వాలి. మనము చైనీస్ అగ్రెషన్ ఎన్నో మూమెంట్స్లో చూసాం. ఇప్పుడు కాశ్మీర్లోనే చూస్తే అక్సై చిన్ ప్రాంతాన్ని చైనీస్ ఆర్మీ ఆక్యుపై చేసింది, అలాగే తైవాన్ని కూడా ఆక్యుపై చేసింది. అయితే మనం చైనీస్కి నెగోషియేట్ చేసేది ఏంటంటే, మీరు ఈ పీఓకే ఇష్యూలో ఇన్వాల్వ్ అవ్వకపోతే మేము తైవాన్ విషయంలో ఇన్వాల్వ్ అవ్వమని నెగోషియేట్ చేస్తే మనకి పీఓకేని ఈజీగా తీసుకునే ఛాన్స్ ఉంది. ఇంకా యుఎస్ అండ్ రష్యా ఎలాగో మనకు క్లోజ్ అయ్యేసే ఉన్నారు ఈ ప్రజెంట్ జియో పొలిటికల్ సిచ్యువేషన్ చూస్తే. పాకిస్తాన్లో మరో ఉద్యమం కూడా స్టార్ట్ అయింది, అదే బలోచ్ లిబరేషన్ ఆర్మీ. అంటే పాకిస్తాన్లో ఒక ప్రొవిన్స్ అయిన బలోచిస్తాన్ని సపరేట్ దేశంగా ప్రకటించాలని ఆ దేశంలో కూడా నిరసనలు మొదలయ్యాయి. ఇదే మనకు కరెక్ట్ టైం, ఎందుకంటే పాకిస్తాన్ ఎకనామికల్లీ చాలా వీక్ ఉంది, అటు మిలిటరీ పరంగా వీక్ ఉంది, ఇంకా మొన్న మన వాటర్ పరంగా కూడా మనం ఆల్రెడీ ఒక బాంబు వేసాం వాళ్ళ పైన. అదేంటంటే ఇండస్ వాటర్ ట్రీటీని క్యాన్సిల్ చేసాం. సో ఇలా అన్ని వైపుల నుంచి మనం వాళ్ళకి క్లోజ్ చేసేస్తే పాకిస్తానే వచ్చి పీఓకేని మన ఇండియాలో మర్జ్ చేసే ఛాన్స్ ఉంటుంది. అయితే పీఓకేని మర్జ్ చేసిన తర్వాత కూడా మనం హై సెక్యూరిటీ మెజర్స్ తీసుకోవాలి, ఎందుకంటే ఇక్కడ ఎన్నో జిహాదీస్ గ్రూప్స్ ఇండియా పైన అటాక్ చేయడానికి రెడీగా ఉన్నాయి. ఆ పీఓకేలో ఉన్న ప్రజలు ఎవరైతే జెన్యూన్గా ఉన్నారో లేదో అని తెలుసుకోవాలి. టెర్రరిస్ట్ గ్రూప్ని కంప్లీట్లీ డిస్ట్రాయ్ చేసిన తర్వాతే పీఓకేని ఇండియాలో మర్జ్ చేసి అక్కడ ఓటింగ్ కానీ ప్లెబిసెట్ ఏదైతే ఉందో అది కండక్ట్ చేయాలనేది నా ఉద్దేశం. అంతేకాకుండా పీఓకేలో ఉన్న ప్రజలు కూడా ఎన్నోసార్లు పాకిస్తాన్ గవర్నమెంట్ పైన రెసిస్ట్ చేశారు వాళ్ళని ఇండియాలో విలీనం చేయమని. ఎందుకంటే మనకు ఆర్టికల్ 370 రివోక్ చేసిన తర్వాత ఎంతో డెవలప్మెంట్ జరిగింది మన జమ్మూ అండ్ కాశ్మీర్ రీజియన్లో. ఆ డెవలప్మెంట్ చూసి ఆబ్వియస్లీ పీఓకే ఆక్యుపైడ్ కాశ్మీర్ ఏదైతే ఉందో వాళ్ళు కూడా ఇండియాలో మర్జ్ చేయమని ఎన్నో నిరసనలు వ్యక్తం చేశారు పాకిస్తాన్ ప్రభుత్వం పైన. అయితే ఇప్పుడు ఈ పహల్గామ్ అటాక్ పైన ఇండియన్ గవర్నమెంట్ ఒక ఆపరేషన్ని లాంచ్ చేసింది, అదే ఆపరేషన్ ఆక్రమణ్. అసలు ఏంటి ఈ ఆపరేషన్ ఆక్రమణ్? ఆ పేరులోనే తెలుస్తుంది. ఏదైతే పాకిస్తాన్ ఇల్లీగల్గా ఆక్యుపై చేసిందో కాశ్మీర్ని, దాన్ని ఆక్రమించడమే ఈ ఆపరేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం. అందుకోసం మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మొత్తం బెటాలియన్తో సిద్ధంగా ఉంది. మన నేవీ కూడా అరేబియన్ సముద్రంలో పాకిస్తాన్ వైపు కదులుతుంది. ఇంకా మన మిలిటరీ కూడా సర్వం సిద్ధంగా ఉంది. ఇంకా ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేదే ఆలస్యం. పాకిస్తాన్ పైన వార్ డిక్లేర్ చేసిన తర్వాత తెలుస్తుంది పీఓకే మన ఇండియాలో మర్జ్ అవుతుందా లేదా అని. నాకైతే 100% నమ్మకం ఉంది పీఓకేని మనం తిరిగి తెచ్చుకుంటామని. మన జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీలో మొత్తం 114 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. అందులో 24 స్థానాలు ఇప్పటికీ పీఓకే రీజియన్ కోసం అట్లే పెట్టారు. అంటే ఒకవేళ పీఓకే మన ఇండియాలో మర్జ్ అవుతే అక్కడ మళ్ళీ ఎలక్షన్స్ కండక్ట్ చేసి వాళ్ళను కూడా మన ఇండియన్స్గా డిక్లేర్ చేస్తారు. ఇది ఎంతవరకు నిజం అవుతుందో చూడాలి. అయితే ఇక్కడ ఇంకో తలనొప్పి ఏంటంటే, మన ఇండియన్స్ ఎప్పుడు కూడా శాంతియుతంగానే వెళ్దామని ట్రై చేస్తారు, అంటే ఫస్ట్ అటాక్ ఎప్పుడు చేయరు. ఇప్పుడు పహల్గామ్ అటాక్ తర్వాత ఇండియన్స్ రెస్పాన్స్ either వాళ్ళు ఫస్ట్ అటాక్ చేస్తారా ఆర్ పాకిస్తాన్ వాళ్ళు అటాక్ చేస్తారా అనేది వేచి చూడాలి. బట్ ఎన్నో ఆపరేషన్స్ కండక్ట్ చేద్దామనే ప్లాన్లో ఇండియన్ ఆర్మీ ఎప్పుడో సిద్ధంగానే ఉంది. ఈవెన్ ఆర్మీ చీఫ్ జనరల్ కూడా వాళ్ళు సర్వం సిద్ధంగా ఉన్నారని, కేవలం గవర్నమెంట్ ఆర్డర్ కోసమే వెయిట్ చూస్తున్నారని అంటున్నారు. కాశ్మీర్ని పెద్ద టూరిస్ట్ హబ్గా, ఇంకా అక్కడ ఎన్నో ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయడం వల్ల కూడా ఆ పీఓకే ప్రజలకి ఇండియాలో విలీనం అవ్వాలనే కోరిక ఇంకా బలంగా పెరుగుతుంది. అంతేకాకుండా ఇప్పటికే మనం అటారీ వాఘా బార్డర్ క్లోజ్ చేసాం. దీనివల్ల పాకిస్తాన్ ఎకనామిక్గా చాలా ఇంపాక్ట్ అవుతుంది వాళ్ళ ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ పైన. అంతేకాకుండా ఇండస్ వాటర్ ట్రీటీని కూడా సస్పెండ్ చేసాం. ఇదే మనకి మంచి ఛాన్స్ అని చెప్పుకోవాలి పీఓకేని తిరిగి తీసుకోవడానికి. ఈ ఛాన్స్ కనుక మిస్ అవుతే మళ్ళీ ఇలాంటి ఛాన్స్ ఎప్పుడు వస్తుందో ఏమో. సో నా ఉద్దేశం ప్రకారం మోడీ గవర్నమెంట్ ఏది చేసైనా సరే పీఓకేని తిరిగి ఇండియాలో మర్జ్ చేయాలి. మర్జ్ చేసిన తర్వాత కూడా ఎలాంటి సెక్యూరిటీ ఇష్యూస్ రాకుండా స్ట్రిక్ట్గా మెజర్స్ తీసుకోవాలి. ఎందుకంటే ఆ పీఓకేలో ఎన్నో జిహాదిస్ట్ గ్రూప్లు, స్లీపర్ సెల్స్ యాక్టివ్గా ఉన్నాయి. వాళ్ళు పీఓకేని తీసుకుంటే ఇండియాలో వేరే ప్రాంతాలపైన కూడా అటాక్ చేసే అవకాశం ఉంది. సో ఆ మెజర్స్ అన్ని తీసుకున్న తర్వాతే పీఓకేని కంప్లీట్లీ ఇండియాలో మర్జ్ చేసి అక్కడ ఎలక్షన్స్ కండక్ట్ చేయాలనేది నా ఉద్దేశం. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చిందనే అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ నవీన్ దేవరకొండ టాక్స్ని.